పాఠశాల విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నది. పాఠశాల విద్యార్థులు చక్కని అభ్యాసనానికి కావలసినటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు విద్యాభ్యాసానికి అనుగుణంగా స్వయంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి కవిత గారు ఆమెనే స్వయంగా వేయడం జరిగింది. వీటి వలన విద్యార్థుల యొక్క తరగతుల వారీగా 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా పాఠశాల తరగతి గదిని మరియు పాఠశాల వరండా ఆవరణాన్ని మొత్తాన్ని కళాత్మకమైనటువంటి బొమ్మలతో చిత్రీకరించారు. దానివల్ల విద్యార్థులు జాయ్ఫుల్ లెర్నింగ్ అభ్యసనానికి వీలవుతున్నది. దీనికి పాఠశాల విద్యాశాఖ మరియు మండల విద్యాశాఖ తరఫున మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఈరోజు మండల స్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు 3వ రోజు. ఈరోజు శిక్షణలో భాగంగా మోడల్ స్కూల్గా ఏర్పాటు చేసినటువంటి పాఠశాలను సమస్త మండల ఉపాధ్యాయులందరూ చేసి పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కావలసినటువంటి వనరులు ఏవైతే ఏర్పాటు చేశారో వాటిని ప్రతి ఒక్కరూ అభినందిస్తూ తీర్మానం చేశారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా ₹1,00,000 పైచిలుకు అయ్యే నిర్మాణాత్మకమైనటువంటి కళాకృతులను శ్రీమతి కవిత గారు వేయడం జరిగింది. గ్రామస్తులు విద్యార్థులు అందరూ సంతోషంతో పాఠశాలలో వచ్చే విద్యార్థులందరూ కూడా ఎన్రోల్మెంట్ పెరిగింది. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన ఇక్కడ అందించడం జరుగుతున్నది. వీరికి సహకరిస్తున్నటువంటి గ్రామస్తులకు అదేవిధంగా పోషకులకు విద్యార్థులందరికీ అభినందనలు. అంటే ప్రైవేట్ పాఠశాలనే అందంగా ఉండడం, వాళ్ళు చెప్పడం ప్రైవేట్ పాఠశాలనే అనుకోకుండా మా పాఠశాల కూడా దానికి వీలుగా అలాగే పిల్లలను అట్రాక్ట్ చేస్తూ పిల్లలు నేర్చుకోవడానికి వీలయ్యే సామర్థ్యాలను మేము అన్ని పొందుపరిచి ఈ విధంగా చిత్రాలను గీయడం జరిగింది. అంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి వీలుగా ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఈరోజు శిక్షణలో భాగంగా తాంసీ మన జెడ్పీహెచ్ఎస్ తాంసీలో ఉన్న శిక్షణలో భాగంగా ఇక్కడికి ప్రైమరీ స్కూల్ తాంసీకి రావడం జరిగింది మా టీచర్లందరితో సహా. అయితే రావడంతోనే కారు దిగడంతో ఒక అద్భుతమైన కార్పొరేట్ స్కూల్కి వచ్చినామా అన్న రీతిలో ఈ బడి ఉండడం అనేది యాజ్ ఒక గవర్నమెంట్ టీచర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. దీని అంతటికి కారణము ఒక నెల రోజులు, ఒక 25 రోజుల్లోనే ఇంత అద్భుతంగా పెయింటింగ్ వేసిన మన కవిత మేడం గారికి ఎంత మెచ్చుకున్నా తక్కువే. మేడం ఓపికకి తన టాలెంట్కి ఎన్ని మాటలు ఇచ్చినా కూడా తక్కువే సార్. నాకు ఇంకా మాటలు రావట్లేదు. చాలా సంతోషంగా ఉంది. హృదయం అనేది ఆనందంతో నిండిపోయింది. అంటే ఒక గవర్నమెంట్ టీచర్గా నేను నిజంగా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మాత్రము నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. కంగ్రాట్స్ కవిత మేడం. కవిత మేడంకి సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాట్స్. అదేవిధంగా తాంసీ విలేజ్కి కూడా అభినందనలు. అదేవిధంగా మండల విద్యాధికారైన మన శ్రీకాంత్ సార్ గారికి కూడా అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు. మేము కూడా ఇక ముందు ఇప్పటివరకు చేసిన సర్వీస్లో చాలా చేశాము. ఇక ముందు చేయడానికి ప్రోత్సాహకంగా కూడా ఈ బడి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కవిత మేడం అండ్ తాంసీ ఎంఆర్సీ స్టాఫ్ అండ్ ఎంఈఓ సార్. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తాంసీని సందర్శించడం జరిగింది. మన ఇచ్చినటువంటి సెషన్లో ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి ఒక సెషన్ ఉంది. ముద్రణ సంపన్న వాతావరణం అనేటటువంటి అంశంలో భాగంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము పిల్లల్ని ఆకర్షించే విధంగా, పాఠశాలకు వచ్చే విధంగా ఇక్కడ ఉంది వాతావరణం. అద్భుతమైనటువంటి చిత్రాలు స్వయంగా ఉపాధ్యాయురాలైనటువంటి కవిత గారు తన స్వహస్తాలతో ఇక్కడ పెయింటింగ్ వేయించడం జరిగింది, చిత్రాలను గీయడం జరిగింది. నిజంగా వారి కృషి
ఎంత పొగిడినా కూడా తక్కువగానే. వీరికి సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మండల విద్యాశాఖాధికారి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంఆర్పీలుగా శ్రీనివాస్ గారు, పొచ్చన్న గారు, అదేవిధంగా మన సుధాకర్ గారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఓకే 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 సార్. హలో, ఈ మా ట్రైనింగ్లో భాగంగా ప్రైమరీ స్కూల్ విజిట్కి వచ్చిన మొత్తం టీచర్లు, మండలి టీచర్లు. మా మావాడు వీడియో తీస్తున్నాడు, మా శ్రీకాంత్. శ్రీకాంత్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఇప్పుడు అదే చూస్తున్నారు ఐటమ్స్, ఈ ఐటమ్స్ ఇక్కడ అన్ని ల్యాబ్లు ఉన్నది, లేకుంటే వాటర్ కిటికీలో నుంచి